ఏంటి ఇంత కరివేపాకు అనుకుంటున్నారా? కరివేపాకు పొడి కోసం నేను ఇలా కొమ్మలతోనే కడిగి గుడ్డ మీద ఆరబెట్టుకున్నాను. ఆరిన తర్వాత ఆకుల్ని ఇలా తుంచుకుంటే ఒకదానికొకటి అంటుకోదండి. తొందరగా ఆరిపోతుంది. తడి ఉండదు. స్టవ్ మీద కళాయి పెట్టి ఇలా సిమ్‌లోని ఇలా ఆకులను ఒక 5 నిమిషాల పాటు వేయిస్తాను. వేయించి పళ్ళెంలో చల్లారుస్తాను. ఏదైనా కొనొచ్చుగానండి. మనం చేసుకున్నంత సాటిస్ఫాక్షన్ ఉంటుందా? మనకి ఏవి నచ్చితే అవి వేసి చెయ్యొచ్చు. కొనేటప్పుడు వాళ్ళేమి అమ్మితే అదే కొనాలి. నేనైతే ఇందులో నువ్వులు, ఎండుమిరపకాయలు ఒక 20-25 వరకు వేశాను. దేనికది సెపరేట్‌గా వేయించుకుంటాను. తర్వాత ఒక హాఫ్ గ్లాస్ శనగపప్పు వేశాను. ఎక్కువ వేయలేదు. తర్వాత ఫ్లాక్స్ సీడ్స్ కూడా వేపేసి వేశాను. చాలా మంచిది కదా అది. ఇది వెయ్యొచ్చు, ఇది వేయకూడదని ఉండదు. కొన్ని వెయ్యొచ్చు. దీనికి బదులు పల్లీలు కూడా వెయ్యొచ్చు. నువ్వులు వేశాను కదా! మరి పల్లీలు వేస్తే 2 వేస్తే కొంచెం పొడనేది స్వీట్‌నెస్ వచ్చేస్తుంది. అలాగే వేయించిన ధనియా, జీరా పౌడర్ కూడా వేశాను. చాలా బావుంటదండి.